పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నా. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించును గాక. నిన్నటి దినాన యెహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 42వ అధ్యాయం చదువుకుందాం. అతడు తన ఉత్తర మార్గముగా నన్ను నడిపించి బయటి ఆవరణంలోనికి తోడుకొని వచ్చి ఖాళీ చోటునకును ఉత్తరమునున్న కట్టడమునకును ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపెను. ఆ కట్టడము 100 మూరల నిడివి గలదై ఉత్తర దిక్కున వాకిలి కలిగి 50 మూరల వెడల్పు గలది. 20 మూరలు గల లోపటి ఆవరణమున ఎదురుగాను బయటి ఆవరణపు చాప్టాకు ఎదురుగాను 3వ అంతస్తులోని వాసరాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. గదులకు ఎదురుగా 10 మూరల వెడల్పు గల విహార స్థలం ఉండెను. లోపటి ఆవరణమునకు పోవచ్చు ఉత్తర దిక్కు చూచు వాకిండ్లు గల విహార స్థలం ఒకటి ఉండెను. అది 3 వెడల్పు. వాకిండ్లకు వాసరాలు ఉండుట వలన పై గదులు ఎత్తు తక్కువగాను మధ్య గదులు ఇరుకుగా ఉండెను. కురచవాయెను. 3వ అంతస్తులో ఉండినవి ఆవరణములకున్న వాటి వంటి స్తంభములు వాటికి లేవు గనుక అవి క్రింద గదుల కంటే మధ్య గదుల కంటే చిన్నవిగా కట్టబడి ఉండెను. మరియు గదుల వరుసను బట్టి బయటి ఆవరణము తట్టు గదులకు ఎదురుగా 50 మూరల నిడివి గల ఒక గోడ కట్టబడి ఉండెను. బయటి ఆవరణంలోనున్న గదులు నిడివి 50 మూరలు గాని మందిరపు ముందటి ఆవరణమును 100 మూరల నిడివి గలదై ఉండెను. ఈ గదులు గోడ క్రింద నుండి లేచినట్టుగా కనబడెను. బయటి ఆవరణంలో నుండి వాటిలో ప్రవేశించుటకు తూర్పు దిక్కున మార్గం ఉండెను. విడి చోటునకు ఎదురుగాను కట్టడమునకు ఎదురుగాను ఆవరణపు గోడ మందములో తూర్పు తట్టు కొన్ని గదులుండెను. మరియు వాటి ఎదుటనున్న మార్గము ఉత్తరపు తట్టునున్న గదుల మార్గము వలె ఉండెను. వాటి నిడివి చొప్పునను వెడల్పు చొప్పునను ఇవియు కట్టబడెను. వీటి ద్వారములకు అవి రీతినే కట్టబడి ఉండెను. మరియు మార్గపు మొగ్గను దక్షిణపు తట్టు గదుల యొక్క తలపుల వలె వీటికి తలపులుండెను. ఆ మార్గము ఆవరణంలోనికి పోవు నొకనికి తూర్పుగాను ఉన్న గోడ ఎదుటనే ఉండెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, విడిచిన చోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులను దక్షిణపు గదులను ప్రతిష్ఠితములైనవి. వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతి పరిశుద్ధ వస్తువులను భుజించెదరు. అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను అనగా నైవేద్యమును, పాప పరిహారార్థ బలిపశు మాంసమును, అపరాధ పరిహారార్థ బలిపశు మాంసమును ఉంచెదరు. ఆ స్థలము అతి పరిశుద్ధము. యాజకులు లోపల ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయట ఆవరణములోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలెను. అవి ప్రతిష్ఠితములైనవని గనుక జనులు సంబంధమైనను దేనినైనను వారు ముట్టినప్పుడు వారు వేరు బట్టలు ధరించుకొనవలెను. అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటకు తోడుకుని తూర్పు తట్టు చూచు గుమ్మమునకు వచ్చి చుట్టూను కొలిచెను. తూర్పు దశను చుట్టూను కొలకర్రతో కొలవగా 500 బారలాయను. ఉత్తర దశను చుట్టూను కొలకర్రతో కొలవగా 500 బారలను, దక్షిణ దశను కొలకర్రతో కొలవగా 500 బారలను, పశ్చిమ దశను తిరిగి కొలకర్రతో కొలవగా 500 బారలను తేలెను. 4 తట్లు అతడు కొలిచెను. ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేకపరచుటకై దాని చుట్టూ నలుదిశల 500 బారలు గల చచౌకపు గోడ కట్టబడి ఉండెను. ఇంతటితో యెహెజ్కేలు గ్రంథం 42వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించునుగాక. ఆమెన్.